హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్త్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే గత వీకెండ్లో హోస్ట్ నాగార్జున, నిఖిల్, గౌతమ్, రోహిణీలకి గోల్డెన్ టికెట్ ఇచ్చి ఆ గోల్డెన్ టికెట్ ద్వారా వచ్చే అవకాశం ఏమిటో బిగ్ బాస్ మీకు చెప్తాడు అంటూ వదిలేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక బిగ్ బాస్ మాట్లాడుతూ గోల్డెన్ టికెట్స్ని వాడే సమయం ఆసన్నమైంది అంటూ నిఖిల్, గౌతమ్ అలాగే రోహిణీలకి ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఓట్ అపీల్ చేసుకోవడానికి టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ గోల్డెన్ టికెట్ను కూడా ఓట్ అపీల్ చేసుకోవడం కోసమే వాడటం అయితే జరిగింది. అయితే ఈ ముగ్గురు గోల్డెన్ టికెట్స్ సాధించిన కారణంగా ముగ్గురు డైరెక్ట్గా ఓట్ అపీల్ చేసుకోవడానికి కంటెండర్స్గా నిలిచారు అని, మీ ముగ్గురికి ఒక టాస్క్ ఇప్పుడు జరుగుతుందని, ఆ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వారు డైరెక్ట్గా ఓట్ అపీల్ చేసేదానికి అవకాశం అయితే లభిస్తుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏమిటి అంటే కేక్ కటింగ్. ఒక శాండ్ కేక్ని అయితే బిగ్ బాస్ రెడీ చేసి పంపించడం జరిగింది. అలాగే ఆ కేక్ పైన 8 అనే లెటర్ని కూడా పెట్టడం జరిగింది. ఎవరు కట్ చేసేటప్పుడు ఆ 8 అనే లెటర్ కింద పడిపోతుందో వారు టాస్క్ నుంచి అవుట్ అవుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అలా చివరి వరకు ఎవరైతే అవుట్ అవ్వకుండా ఉంటారో వారే ఈ వారం చివరిగా ఓట్ అపీల్ చేసుకునే కంటెస్టెంట్గా నిలిచి ఆడియన్స్ని తమని విన్నర్గా చేయాలని కోరుకుంటూ ఓట్ అపీల్ చేసే అవకాశాన్ని పొందుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో రోహిణి, నిఖిల్ అలాగే గౌతమ్ ముగ్గురు కూడా కేక్ని చాలా పకడ్బందీగా ప్లాన్గా అయితే కింద పడకుండా కట్ చేస్తున్నారు. అయితే ప్రోమోలో మాత్రం కేక్ నుంచి ఆ 8 అనే లెటర్ కింద పడిపోయినట్టుగా చూపించడం జరిగింది. సో మొత్తంగా ఈ ముగ్గురిలో చివరిగా ఎవరికి ఓట్ అపీల్ చేసుకునే అవకాశం వస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్త్రి.